గాయస్ ఇప్పుడే మెసేజ్ వచ్చింది ఎయిర్టెల్ది. ఈరోజు తుఫాన్ అంట, ఈరోజు వాయుగుండం ఏర్పడిందంట బంగాళాఖాతంలో, రేపు తీవ్ర వాయుగుండం అంట, అండ్ ఎల్లుండికి తుఫాన్ అంట. సో అప్పటి నుంచి చినుకులు, మేఘాలు కూడా కిందికి దిగుతున్నాయి, మబ్బులు, అండ్ చినుకులు స్పీడ్ పెరుగుతోంది, గాలి కూడా పెరుగుతుంది. తుఫాన్ అంటే గాలి వాన తెలిసిందే. ఆ హైట్లో పోవడం కంటే ఇలా కింద వెళ్ళడమే బెస్ట్. మొత్తానికి పైకి రీచ్ అవ్వగలుగుతానా లేదా ఈ వర్షంలో? లెట్స్ రన్. వర్షం పెరిగిందంటే రికార్డ్ చేయలేను. అండ్ ఛార్జింగ్ కూడా అయిపోతుంది. పవర్ బ్యాంక్ తెచ్చుకున్నాను అనుకోండి, కాకపోతే స్పీడ్గా వర్షం పడింది అనుకోండి, ఏం చేయగలుగుతాం? ఏం చేయలేము. సో లెట్స్ సీ. ఇదేదో పాత సినిమాలో దోపిడీ దొంగలు గూండాలు ఉన్నట్టు ఉంది లొకేషన్. మీకు చూపిస్తా చూడండి. పైన ఏముంది, పైన ఏముంది, పైన ఏముంది, ఇలా ఉంది పైన. ఇక్కడి నుంచి టౌన్ కూడా కనిపించదు. ఇదో బుల్లి ఫారెస్ట్. ఇక్కడ నాకు తెలిసి ఈ గుట్ట చాలా చాలా పెద్దది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ చెట్లను పెంచితే ఓ చిన్న అడవిని పెంచినట్టుంటుంది. సో ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. మెయిన్ ఇట్స్ క్రేజీ, ఐ నో, ఆల్ అలోన్, సింగిల్గా హైకింగ్. గుట్టలో షూస్ కూడా తడిచిపోయాయి, వాటర్ వచ్చేసాయి. ఇది కష్టమని గొర్రెలలో పైకి రాలేదనుకుంటా ఈరోజు. అందులో వర్షం, గొర్రెలు వచ్చేస్తాయి కానీ వాటిని మేపే గొర్రె కాపర్లు వాళ్ళు రాలేరు, ఇబ్బంది. ఇక్కడ గుండ్లు ఉన్నాయి, కాసేపు కూర్చోవచ్చు, కానీ గుట్ట దగ్గరే కనిపిస్తుంది ఇక్కడ నుండి. సో వెళ్ళామనుకోండి, కాసేపు ఛార్జింగ్ పెట్టుకొని వెళ్తే అవసరమా? వెళ్ళిపోతే బెస్ట్ కదా. ఇప్పుడు మనం డౌన్లో ఉన్నాం కాబట్టి మెయిన్ ఇప్పుడు డౌన్లో ఉన్నాం, సో అందుకే గాలి ఫోర్స్ తక్కువ ఉంది ఇక్కడ. గుట్టలు గుండ్లు ఉన్నాయి కానీ వాటి లోపల ఒక్కడనే కూర్చోవాలంటే మనకు తెలియని ప్లేసుల్లో, మనకు ఐడియా లేని ప్లేసుల్లో ఎక్కువసేపు ఒంటరిగా ఉండకూడదు. అదైతే నాకు సేఫ్టీ ఇష్యూస్, చెప్పలేం కదా. కానీ ఈ క్యూరియాసిటీ ఉంటుంది చూసారా, చెట్లు ఎక్కాలి, గుట్టలు ఎక్కాలి, అడ్వెంచర్ చేయాలి. ఇక్కడ నుండి కిందికి చూపిస్తాను, చూస్తున్నారా? హోప్ కనిపిస్తుందా టౌన్? ఇటు చూడండి, ఇవి నాగదార కాయలు కాసే చెట్లు. నాగదార, బ్రహ్మజముడా ఏదో ఇది చూడండి. చిన్న సైజ్ ఫారెస్ట్ అనుకోండి, కనిపిస్తుందా? మెయిన్ వాట్ అన్ ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్ ఇది. నేను ఆ పైకి వెళ్ళాలనుకున్నా, అటు నేరుగా వచ్చింటే, ఇలా 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 వచ్చింటే ఇప్పటికి నేను అక్కడ ఉండేవాడిని. అయ్యో ఎవరయ్యా స్వామి నువ్వు, గొర్రెలైనా? ఆ గొర్రెల మేపు ఆయన మాటలు వినేసి ఒంటరిగా వచ్చా, రౌండ్ వేసుకొని. టైం వేస్ట్, వర్షం ఎక్కువ అయ్యేలోపు నుండి ఎస్కేప్ అవ్వాలి. లెట్స్ సీ. చినుకులు ఎక్కువ అవుతున్నాయి బాబోయ్. మళ్ళీ ఆ పైకి వెళ్ళేప్పుడు మళ్ళీ గాలి ఎక్కువ అవుతుంది. దిగడం కష్టం కాదనుకోండి, కాకపోతే స్లిప్ కాకుండా దిగాలి. ఇప్పుడు చుక్కలు కనిపిస్తాయి మనకి. ఏ రాయి మీద స్టెప్ వేస్తే ఏది ఎక్కడ స్లిప్ అవుతుందో అర్థం కావట్లేదు, కానీ కాస్త ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఈ గుట్టలు ఎక్కడం, చెట్లు ఎక్కడం. కాకపోతే ఇలా గొడుగు పట్టుకొని ఎప్పుడు ఎక్కలేదు.
లెన్స్ మీద వాటర్ పడకుండా చూసుకుంటూ ఎక్కాలి. నా మీద బిడ్డ పర్వాలేదు, లెన్స్ మీద పడకూడదు. దట్స్ ది టార్గెట్. లెట్స్ సీ. ఒకసారి ఏంటిది, రాయి మీద స్టెప్ వేస్తే బాగుంటుంది కానీ పొదల్లో కింద ఏముంటుందో మనకు తెలీదు. ఒక స్టెప్ వేయడం మంచిది కాదు. రాళ్ళ మీద స్టెప్ వేసుకుంటూ వెళ్ళడం సేఫ్. ప్యాంటు తడిచింది. ఎస్ మెయిన్, ఈ లెన్స్లో మనకి చాలా హైట్ ఉన్నది కూడా అంత హైట్ కనిపించడం లేదు. ఎందుకంటే టెలిఫోటో లెన్స్ యూస్ చేస్తేనే కనిపిస్తుంది. ఈ వైడ్ లెన్స్లో కానీ మిడ్ లెన్స్లో కానీ అస్సలు కనిపించదు. పొగ మంచి చూడండి ఎక్కువైంది, పొగ మంచి ఎక్కువైంది, ఏం కనిపించట్లేదు. అక్కడ చూడండి టౌన్. నేను ఆ కింద నుంచి వచ్చా, కాకపోతే రౌండ్ వేసుకొచ్చా. అక్కడ నుండి ఆ కింద రౌండ్ వేసుకొచ్చా. నేరుగా ఇలాగే వచ్చిండాల్సింది. అక్కడే ఎక్కడో వచ్చడానికి లేదన్నాడు. ఆయన మాటలు వినేసి వచ్చేసా. మహానుభావ, ఎందుకయ్యా అలాగే చెప్పావు? దేవుడా, ఇలాగే ఎక్కేద్దాం. ఈ లెన్స్లో ఇదేదో చిన్నగా ఉంది చూడడానికి, బట్ ఇదంత చిన్నదైతే కాదు. మీరే చూడండి. టెలిఫోటో లెన్స్ ఆన్ చేసా. ఎస్, మెయిన్ జంపింగ్ జపాంగ్, జంపింగ్ జపాంగ్. ఎస్ మ్యాన్. ఎస్ ఎస్ ఎస్. రాళ్ళే బెస్ట్, కాకపోతే ఒక్కొక్క మంచి రాయి సెలెక్ట్ చేసుకొని అడుగులు పెట్టుకుంటూ వెళ్ళాలి. ఈ గొడుగునైతే ఎన్నిసార్లు పడేసాను, పోయింది. ఇక్కడ అడుగు పెట్టి ఏవా, ఇది ఎన్నిసార్లు కట్టాలో నాకు అర్థం కావట్లేదు. లేసులు ఉడిపోతున్నాయి బాబోయ్. ఇప్పటికి 4 సార్లు కట్టా లెన్స్ మీద. గాలి ప్రెషర్కి అటు ఇటు పడి బెండ్ అయ్యి మొత్తానికి విరిగిపోయింది. అంత గాలి ఉందన్నమాట పైన, చూస్తున్నారు కదా. సో ఈ విరిగిపోయిన దాన్నే యూజ్ చేసుకొని వెళ్ళాలి నేను ఇప్పుడు. లేకుంటే లెన్స్ మీద వాటర్ పడుతూనే ఉంటుంది, చినుకులు పడుతూనే ఉంటాయి. ఎస్ మెయిన్, మెయిన్ సో క్రేజీ. లెట్స్ సీ హౌ టు. ఏది అంత ఈజీగా అయితే లేదు ఇక్కడ. మూతిపళ్ళు రాలుతాయి ఇలా ఎక్కాలంటే. చేత్తో పట్టుకోవాలంటే లెన్స్ మీద వాటర్ పట్టుకోకుండా ఒక చేత్తో గొడుగు, ఇంకో చేత్తో కెమెరా పట్టుకోవాలి గట్టిగా. సో కింద చేయి పెట్టలేం, చేయి పెట్టకుండా స్లిప్ కాకుండా ఈ గొట్ట ఎక్కాల. ఇది పాసిబుల్ అవుతుంది అనుకుంటున్నారా? నాకైతే అనిపించట్లే. కానీ మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు, వస్తామో లేదో తెలీదు. ఫినిష్ చేసి వెళ్ళిపోవడం బెస్ట్. మెయిన్ గుట్టలు ఎక్కడం కష్టం, కానీ కష్టమే గుట్టలు ఎక్కాలంటే. ఎవరు ఈజీ రూటే లేదా, ఉండవు గుట్టల మీద. మనం వెళ్ళేదే గుట్టల పైన,
మళ్ళీ ఈజీ రూట్ నేను ఎక్స్పెక్ట్ చేయడం. ఈ గాలి ఒకటి నెట్టేస్తుంది. మెయిన్ అరవాలనిపిస్తుంది గట్టిగా. అరిస్తే అడుగు పందులు ఉంటే పైన అటు సైడ్ వచ్చింటే నేను అనుకున్న ప్లేస్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్ళేవాడిని. పెద్ద రౌండ్ వేసుకొస్తున్నా పని బాట లేనట్టు. ఎస్ మ్యాన్. యా ఈ గొడుగుతో పెట్టుకుంటే కుదరదు కానీ వదిలేద్దాం. పోనీ చేయి పట్టుకొని స్పీడ్గా వెళ్దాం. వర్షం వస్తే వచ్చేలోపు ఎస్కేప్ అవ్వాలి. ఆ గొడుగు వదిలేస్తున్నాను నేను ఇక్కడే. విరిగిపోయింది, ఎందుకు పనికిరాదు. ఇదేంద్రా బాబోయ్. This adventure, it's not something easy.